క్రీడా శాఖ చిన్న శాఖ కాదండి. భారతదేశంలోనే క్రీడలంటే ఒక ఎమోషన్. అదేవిధంగా ఈ రాష్ట్రంలో కూడా గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎందరో పేదలు ఈరోజు ఆ క్రీడల పట్ల మక్కువతో నేను చెప్పేది బడ్జెట్ పరంగా, వనరుల పరంగా నేను చెప్పేది. ఈరోజు క్రీడాకారులు ఎవరైతే ఉంటారో ప్రభుత్వం వాళ్ళకు అందిస్తున్న ఫెసిలిటీస్ ఏవైతే అది సద్వినియోగం చేసుకునే పరిస్థితిలో ఉన్నారు. అలాంటప్పుడు ఎండ్ పాయింట్ వరకు వెళ్ళే రూపాయి కూడా బాధ్యతాయుతంగా ఖర్చు పెట్టే బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం కూడా ఆ క్రీడాకారుల పట్ల మంచితో వాళ్ళకు అందించే బాధ్యత తీసుకోవాలా. ఈరోజు కూడా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత గత ప్రభుత్వంలో పట్టించుకోలేని క్రీడాకారులందరినీ ఈ ప్రభుత్వం చేరదీసింది. ఇప్పటికే 800 మంది క్రీడాకారులకు గత 5 సంవత్సరాల్లో పెండింగ్ ఉన్న ఫైళ్ళన్నీ దులిపి సుమారుగా 27 కోట్ల రూపాయలు ఇన్సెంటివ్స్ ఉంటే ఇవ్వడం జరిగింది. అలాగే క్రీడల్లో సంబంధించి ఎవరైతే నైపుణ్యం ప్రదర్శించారో వాళ్ళకు 2% రిజర్వేషన్ నుంచి 3% తీసుకొని వచ్చాం. మొన్న డిఎస్సిలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా 16,400 పోస్ట్ ఫిలప్ చేస్తే కేవలం క్రీడాకారులకు ఎటువంటి ఎగ్జామ్ లేకుండా ఈ రాష్ట్రంలో 450 పోస్ట్ ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కింది. అలాంటప్పుడు నిజంగా క్రీడాకారులను ప్రోత్సహించవలసిన ధనాన్ని ఎవరో పందికొక్కులు తిన్నంత మాత్రాన అందరికీ ఆ తప్పును ఆపాదించడం మంచిది కాదు. ఈ ప్రభుత్వం ప్రతి ఒక్క రూపాయిని ఖర్చు పెట్టే విధానం అనేది ఒకటి ఉంటుంది. మా ప్రభుత్వం కానీ మేము కానీ మా ముఖ్యమంత్రి కానీ దృఢ నిశ్చయంతో ఉన్నాం. ఇప్పటికి కూడా అది చిన్న శాఖ పెద్ద శాఖ అనుకోకుండా ఈరోజు కూడా విజయవాడలో 20 కోట్ల రూపాయలతో ఇందిరాగాంధీ స్టేడియంకు శంకుస్థాపన చేయడం జరిగింది ట్రాక్ కోసం.